లూకాసు సువార్త లూకాసు సువార్త 1వ అధ్యాయము 17వ వాక్యం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయతలను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక మీకు మీరు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అదుగో అతడు, ఈ మాట మనకు కావాలి, అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరనెను. హల్లెలూయా. అందరూ నాతో పాటు చెప్పండి, అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరి. కొంచెం గట్టి చెప్పండి అమ్మా, హల్లెలూయా. పోడి ఇక్కడ వేస్తారు, మధ్యలో వేస్తారు, లేకపోతే ఇంకొంచెం గట్టి చెప్పమంటారా? చెప్పండి గట్టిగా, మైక్ లేకపోతే నేను చెప్తా గట్టిగా చెప్పండి. అందరూ నాతో పాటు చెప్పండి ఒకసారి, అతడు పుట్టినందున. మనం క్యారల్స్ తిరుగుతున్నారండి అర్ధరాత్రి 12 గంట 1 గంట అరుపులు, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని. ఏముండదు, తిరగటమే. వాళ్ళు తిరుగుతున్నారండి. మనం ఈ చల్లు, అమ్మో చలేసేస్తున్నాం, అమ్మో ముసుకేసేసారు అమ్మగారు అయ్యగారు అందరు, అమ్మో అలాడిపోతున్నారు. ఉజ్జీవంగా ఉండాలండి. టైం ఎంత అవ్వాలో మనకి, ఇల్లు అందరూ ఇక్కడే, మేము బాధపడాలి, అక్కడి నుంచి వచ్చాం. ప్రభు కోసం గంట కట్టించలేకపోతున్నాం. హల్లెలూయా. ఓకే చెప్పండి, అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరనెను. హల్లెలూయా. నేను వాక్యం కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ నాతో మాట్లాడేటువంటి మాట ఈ వాక్యం అండి, వినండి శ్రద్ధగా. యేసుక్రీస్తు ప్రభువు యోహాను గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం అండి. ఇది యోహాను గారండి, యోహాను గారి గురించి చెప్తున్న సాక్ష్యం. అతడు పుట్టినందున అనేకులు సంతోషించరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి అంతా పుట్టడం ద్వారా అనేకులకి సంతోషం అట. ప్రైజ్ ది లార్డ్. ఈ వ్యక్తి అంతా పుట్టడం ద్వారా అనేకులకి కొంతమంది కాదు సుమా, ఉమా గారు, కొంతమంది కాదండి, అందరికి. హల్లెలూయా. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తున్నారంట. నాకు అర్థం కాదు, ఆయన పుడితే నువ్వెందుకు సంతోషం? చెప్పండి అండి. అతను ఒకడు పుడితే వీళ్ళు అంటున్నారు, అతను పుట్టినందున మాకు సంతోషం. ఇది ఎక్కడ కోలరా బాబు? అతను పుడితే వీళ్ళకి సంతోషం ఏంటి? దేవుని బిడ్డ వినండి, వాక్యం సెలవిస్తుంది, అతడు పుట్టినందున కొంతమంది సంతోషించడం లేదంట, అందరూ సంతోషిస్తున్నారు. వినండి, హల్లెలూయా. నీవు పుట్టడం ద్వారా ప్రభువుకు సంతోషం రావాలి. పుట్టినరోజు చేసుకోవటమే కాదు, అతడు పుట్టినందున సంతోషించాలి ప్రజలు. అబ్బా, ఈ వ్యక్తి పుట్టడం మా గ్రామానికి ఆశీర్వాదం అండి. హల్లెలూయా. ఈ వ్యక్తి పుట్టడం మా కుటుంబానికి మేలండి. హల్లెలూయా. ఈ వ్యక్తి మా పుట్టడానికి మా కుటుంబానికి, మా గ్రామానికి, మా ప్రాంతానికి సంతోషం అండి. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తి ఎందుకు పుట్టాడండి బాబు అనుకోకూడదు ప్రజలు మన గురించి. అతడు పుట్టినందున సంతోషించారు. దేవుని బిడ్డ వీరి నీకు వాక్యం లోతుకి వెళ్తున్నాను. నీవు పుట్టడం ద్వారా ప్రభుకి సంతోషమేనా? నిన్ను ప్రభు పుట్టించారు, ప్రభు నిన్ను పుట్టించినందుకు ఆయనకి సంతోషమేనా? ప్రభువు నిన్ను పుట్టించినందుకు ఆయనకు సంతోషమేనా? అసలు ప్రభు నిన్ను పుట్టించినందుకు ఆయన నిన్ను చూసి ఇష్టపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా? దేవుడు నిన్ను చూసి, నీ విధానాన్ని చూసి, నీ క్రియలు చూసి ప్రభు ఈమె పుట్టినందున సంతోషించాలంటే ప్రజలు ఆనందించాలంట. నేననే మాట ఏంటంటే, నీవు ఈ గ్రామంలో పుట్టడం ద్వారా, నీవు నీ కుటుంబంలో పుట్టడం ద్వారా, ఈ ప్రాంతంలో పుట్టడం ద్వారా కొంతమంది అనేకులు చూసి సంతోషించాలి.
ఆనందపడాలి. అంతకంటే మరి ముఖ్యంగా ప్రభు సంతోషించాలి. నిన్ను చూసి ప్రభు సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? నిన్ను చూసి ప్రభు ఆనందిస్తున్నాడా, సంతోషిస్తున్నాడా? అబ్బా, ఈ అబ్బాయి పుట్టడం ద్వారా ఎంత సంతోషమో, ఈ అబ్బాయి పుట్టడం ద్వారా ఎంత అచ్చి. నేను ఎప్పుడు వర్తమానం చెప్పలేదు. నేను ఇది ఈ యొక్క 3:30-4 ఆ సమయంలో నేను ప్రార్థన కోసం సిద్ధపడతా ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాక్, ఒక భయంకర వ్యక్తిని చూపిస్తున్నా చూడండి, విని శ్రద్ధగా. షార్ట్ మెసేజ్ ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఆ వ్యక్తి పుట్టకపోయినా బాగుండ్రా బాబు అన్నాడు. మనిషి కాదంది, సాక్షాత్తు ప్రభు యేసుక్రీస్తు అన్నాడు, ఆ వ్యక్తి భూమి మీద పుట్టకపోయినా బాగుడు. మనిషిగా చెప్పే సాక్ష్యం ప్రభు చెప్తున్నాడు. నిన్ను బట్టి ప్రభు సంతోషించాలి. నీ పుట్టుక ద్వారా ప్రభు ఆనందపడాలి. నీ పుట్టినరోజు ద్వారా ప్రభు, నీవు పుట్టడం ద్వారా, నీవు భూమి మీద ఇన్ని సంవత్సరాలు అవుతుంది పుట్టడం ద్వారా ప్రభు మహిమపరచబడాలి, ప్రభు ఆనందపడాలి. నీ భక్తిని చూసి, నీ ప్రార్థన జీవితం చూసి నీవు రక్షణలోనికి వచ్చావని ప్రభు ఆనందపడాలా? నీవు రక్షణలోనికి రాలేదని ప్రభు ఆనందపడాలా? నువ్వు రక్షణలోనికి వచ్చావని ప్రభు సంతోషపడాలా? నువ్వు రక్షణలోనికి రాలేదు అని ప్రభు ఆనందపడాలా? ఆ విధతో ప్రభు అన్న మాట, ఆ వ్యక్తి పుట్టకపోయినా బాగుండు. ఎందుకు పుట్టాడు అసలు ఆ వ్యక్తి? అతని ద్వారా కుటుంబానికి విలువ లేదు, అతని ద్వారా సమాజానికి విలువ లేదు, అతని ద్వారా అతనితో శిష్యులు కానీ, వీళ్ళకి కానీ, ఆ ప్రాంతంలో కానీ, ఆ వాసులు కానీ అసలు విలువే లేదు. అసలు అతను పుట్టకపోతేనే బాగుండు. నిన్ను బట్టి ప్రభు సంతోషపడాలి. హల్లెలూయా. నిన్ను బట్టి ప్రభు ఆనందపడాలి. నిన్ను బట్టి ప్రభు ముచ్చటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవి తోరు తెలుసా? చెప్పండి, ఎవరు చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. థ్యాంక్ యూ లార్డ్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వాక్యం. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు. ఆ మనుషునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికే మేలని చెప్పాను. హల్లెలూయా. ఆ వ్యక్తి పుట్టకపోతే బాగుండ్రా బాబు అని అర్థం. ఎందుకు యేసుక్రీస్తు అతను పుట్టు గురించి అలా మాట్లాడతాడు? అసలు ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడుతున్నాడు. అతను పుట్టకపోతేనే మేలు, అనవసరంగా పుట్టాడు. ఏం చేశాడంటే పుట్టి జన్మించి ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించేశాడు. దేనికి అప్పగించే? డబ్బు కోసం. దేవుడు బిడ్డలారా, జనాంగమ వినండి, రాత్రి అతని పుట్టుక ద్వారా యేసుక్రీస్తు ప్రభువు సంతోషపడాల, దుఃఖపడ్డారు, వేదన పడ్డారు, రోధిస్తున్నారు. ఎందుకు పుట్టామని అడుగుతున్నారు. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నా వినండి దైవ జనాంగమా. నీ పుట్టుక ద్వారా ప్రభు ఆనందపడుతున్నాడు. నీవు భూమి మీద ఉండటం ద్వారా ప్రభు సంతోషపడుతున్నాడా? ఈ అమ్మాయి ఇక్కడ ఉందే, ఈ కుటుంబంలో పుట్టిందే, సంతోషపడుతున్నాడా ప్రభు? నిన్ను బట్టి ప్రభు ఆనందపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? నిన్ను బట్టి ప్రతి రోజు దేవుడు ఏడుస్తున్నాడా, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు? ఎందుకో తెలుసా? ఒక్కసారి ఈ దినం వెనక్కి పరీక్షించుకో. నా పుట్టుక ద్వారా నేను పుట్టాను భూమి మీద, ప్రభుకు మహిమ తేలేకపోతున్నానే. ఏదో పుట్టానంతే కాదు. నీవు దేవుని మూలంగా పుట్టావు. తల్లి గర్భంలో ప్రభు రూపింపకముని పిల్లని ఎరిగాడు. ఇర్మీయా గ్రంథం చదవనందుకు ఒకసారి ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ
1:4 యెహోవా వాక్కు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అదిగో నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఆ గర్భములో అదిగో గర్భంలో నేను నిన్ను రూపింపక రూపింపక మునిపే నెరిగి తిని అదిగో నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే అదిగో గర్భంలోంచి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి హల్లెలూయా. హల్లెలూయా. ఇట్లా త్వరగా స్పీడ్ గా. ఇప్పుడు అంటే ఇతను ఎగ్జాంపుల్ చెప్పు, ఎందుకంటే ఇతను కనుక ఇప్పుడు ఇతను ఒకరికి సంబంధించింది కాదు. తల్లి గర్భంలో నుంచి బయటికి రాక మునిపే ప్రభు ఎరిగేశారు. పిండమునై ఉండగానే చదువు ఒకసారి మళ్ళీ వచ్చినాం. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే ఇదిగోండి, తల్లి గర్భంలో ఇతన్ని దేవుడు రూపింపక మునిపే ప్రభు ఎరిగేశాడు. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే అదిగో బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. హల్లెలూయా హల్లెలూయా. 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 ప్రభు అండి తల్లి గర్భంలో నీవు బయలు పడక మునిపే, రూపింపబడక మునిపే, పిండమునై ఉండగానే నిన్ను ఎలా ఉండాలో, ఏ కలర్ లో ఉండాలో మొత్తం తయారు చేసి ప్రభు అలా బయటకు పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నిన్ను బయటకు పంపించిన తర్వాత, మొత్తం చేసిన తర్వాత, కొన్ని సంవత్సరాలు జరుగుతూ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభు అనే మాట ఏంటో తెలుసా? ఈ వ్యక్తికి 15 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వచ్చినాయే. ఇతను పుట్టుకు దూరం ఎవరికి మహిమ? ప్రభు అంటున్నారు ఆ వ్యక్తితో, ఆ వ్యక్తి పుట్టకపోయినా బాగుండు. దైవ జనాంగమా, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. మన పుట్టుక ఒక వ్యక్తికి మహిమ తేవాలి. నేను పుట్టడం ద్వారా నా గ్రామానికి మహిమ రావాలి ప్రభు. నిన్ను కనపరచాలి ప్రభు. నిన్ను సంతోష పెట్టాలి ప్రభు. రక్షణ పొందలేదని ప్రభు బాధపడాలా? రక్షణ పొందేమని బాధపడాలా? ఇంకెప్పుడు రక్షణ పొందని ప్రభు బాధపడాలా? పరీక్షించుకో ఒకసారి. రాత్రి పుట్టామంతే, భూమి మీద ఉన్నామంతే, అంతే. నీ వ్యవహారాలు మన వ్యవహారాలు మన ఇష్టం అంతే. కాదు ఇక నీ జీవితం నా లైఫ్ కాదు. ప్రభు చెంతకు రావాలని అయ్యా భూమి మీద నన్ను పుట్టించారయ్యా. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టారు. ఏం జరిగిందో తెలుసా? పుట్టిన తర్వాత ఆయన అలా ఆయన పుట్టుకతో ఎంతో మంది మహిమపరచబడ్డారు. హల్లెలూయా. ఎంతో మంది మహిమపరచబడ్డారు. హల్లెలూయా. అనగా రాసిందిగా పిండమునై ఉండగానే నీ కన్నులు మరుగై ఉండలేదయ్యా, విచిత్రముగా నిర్మించితివే. ఆశ్చర్యం కలుగుచు విచిత్రంగా నిర్మించడని అవన్నీ చూడండి. నాకున్నటువంటి ఆ ఫింగర్ ప్రింటింగ్ వరకు ఉండిద్దండి. మళ్ళీ ఎంత విచిత్రంగా నిర్మించాడండి. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రంగా ప్రభు చేశాడండి. మనం పుట్టడం ప్రభుకు మహిమ తేవాలి. ఈ రోజు వచ్చిన ప్రభా భూమి మీద నన్ను పుట్టించారు ప్రభా. నా భక్తిని బట్టి, నా ప్రార్థన జీవితాన్ని బట్టి ప్రభా, నా వయస్సును బట్టి నేను మహిమపరచాలి ప్రభా. నేను సంతోష పెట్టాలి ప్రభా. నా పుట్టుకుని బట్టి నా కుటుంబానికి దీవెనకరంగా మార్చబడాలి ప్రభా. మేము కొంతమంది మీటింగ్స్ పెడతా ఉంటే ఆ తల్లులు చెప్పే సాక్ష్యం, మా అబ్బాయిని ఎందుకు కన్నానయ్యా నేను, అసలు ఆ తల్లిని చెప్తుంటే గుండె పగిలిపోద్ది నాకు. అసలు అప్పుడు కొంతమంది తల్లిని సంతోషపెట్టలేదు. తల్లి మీద తిరుగుబాటు చేసే స్వభావం ఏంటి? మాటలు మారిపోతాయి. 9 నెలలు మోసిన తల్లి మర్చిపోతున్నారు ఈరోజు చాలా మంది. నేను దేవుడు తల్లి గర్భుడు ఎందుకు వేసాడు తెలుసా? భూమి మీద ఎందుకు పెట్టాడో తెలుసా? నీ ద్వారా ప్రభుకు మహిమ రావాలి. అతడు పుట్టినందున కొంతమంది కాదు, అనేకులు నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి, దేవుణ్ణి బట్టి అందరూ సంతోషించాలి. హల్లెలూయా. చెప్పుకోవాలండి ప్రజల్ని గురించి. అమ్మో ఆ వ్యక్తి అండి, అతను ఉంటుందో మాకు దీవెన. మా దైవజనులు సుధాకర్ నాన్నగారు పిఠాపురం అంటే పిఠాపురంలో సేవ చేస్తున్నారు. అతని గురించి సాక్ష్యం నా గ్రామ ప్రజలు అన్నారంట, అక్కడ ఎమ్మెల్యే, కార్పొరేటర్ వాళ్ళందరూ అన్నారంట, ఆ పాస్టర్ గారు లేకపోతేనండి మేము లేవండి అన్నారంట. హల్లెలూయా.
ఆ దైవజనులు లేకపోతే మేము లేవండి. సమూయేలు పుట్టాడు, దీర్ఘదర్శిగా మారాడు. నీవు పుట్టావు, ఎవరికి మనం ఉపయోగం? ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఎవరికి మనం ఉపయోగం? ఈరోజు నువ్వు ఒకసారి పరీక్షించు. దేనికి ఉపయోగం నువ్వు? దేవునికి ఉపయోగమేనా? కొంతమందికైనా. ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? ఈ రెండే. నిన్ను బట్టి ప్రభు సంతోషమేనా? బట్టలు బట్టి సంతోషం కాదు, నీ వాయిస్ని బట్టి సంతోషం, నువ్వు ఇచ్చే దాన్ని బట్టి సంతోషం, లేక ఇంకేదేదో కాదు. నిన్ను బట్టి, నీ క్రియలను బట్టి ప్రభు సంతోషపడాలి. వాక్యం చెప్తుంది, సమయం లేదు. 1 యోహాను రాసిన పత్రికలో, 2 యోహాను రాసిన పత్రికలో, దేవుని మూలముగా పుట్టిన వ్యక్తట తను తాను భద్రం చేసుకుంటాడట. దేవుని మూలంగా పుట్టిన వ్యక్తి అంటే తను ఎవరో తెలుసుకొని ప్రభువునే సంతోషపడతాడట. దేవుని మూలంగా మనం పుట్టాం. దేవుడు తల్లి గర్భులు పుట్టించాడు మనల్ని. ఇప్పుడు మనం బ్రతికి ఉన్నాం, ఆయన కృప. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు ఏమిటో చెప్పే మాట ఏంటో తెలుసా? అబ్బా అయ్యా, నీవు పుట్టావు కదా, నాకు మహిమేనా? అతను పుట్టాడు, వాళ్ళు పుట్టారు, వీళ్ళు పుట్టారు. పుట్టడం, చచ్చిపోవటం అది కాదండి. కొంతమంది మహానుభావులు పుట్టారండి, ఇప్పటికీ మహావృక్షాలుగా నిలిచిపోయారు వాళ్ళు. హల్లెలూయా. దైవజనులు యేసయ్య గారు పుట్టారు, ఆయన వెళ్ళిపోయిన కానీ పేరు మ్రోగుతుంది ఇంకా. చూడండి ఒకసారి, మనం పుట్టడం ద్వారా యేసయ్యకి మహిమ వచ్చును గాక, ప్రభు ఘనపరచబడుదురు గాక. చూడండి ఒకసారి కీర్తన పుస్తకం 127 కీర్తన, కీర్తన 127. కీర్తనలు 127 అధ్యాయము 4వ వాక్యం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు, అదిగో యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. హల్లెలూయా. ఈ యవ్వనకున్న మీరందరూ దేవుని చేతిలో ఎలాంటి వంటి వారు? బాణం వంటి వారు. హల్లెలూయా. ఇది యవ్వన వయసు, ప్రభు కోసం నిలబడే సమయం, దేవుని రాజ్యం కట్టే సమయం, మనందరూ రక్షణలోకి వచ్చి దేవుని కోసం ముందుకు నడిచే సమయం మనందరికి ఇది. హల్లెలూయా. యవ్వన కాలం పుట్టిన కుమారులు దేవుని చేతిలో బాణముల వంటి వారు. బాణం వంటి వారు మనం ప్రభు చేతిలోనండి. సీపురుపుల్లా కాదు మనం. బాణం ఒక్కసారి చూడండి, బాణం వదిలోకి వెళ్ళిపోద్దమ్మా, గురి వద్దకు వెళ్ళిపోద్ది అంతే. ప్రభు నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టామనుకో, బాణంగా ప్రభుని ఇసురుతారంతే, గమ్యానికి చేరతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు చేతిలో ఉన్న నువ్వు అంతే. ప్రభు నిన్ను అంబుల పొద్దులోంచి తీసి ఆయన అలా విసిరారా, బాణంలాగా నువ్వు గమ్యానికి చేరగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ప్రభు నా జీవితం ద్వారా, నా పుట్టడం ద్వారా, నా ప్రార్థన జీవితం ద్వారా, నా భక్తి ద్వారా, నేను చేసే క్రియల ద్వారా మీరు సంతోషపడాలి. ఈ రోజు నుంచి మీరు మాత్రమే ఆనందపడాలి. ప్రభు మన యొక్క ప్రవర్తన అండి ఎవరు దుఃఖ పెట్టకూడదండి. మనం వేసుకునే ప్రతిది కూడా, మళ్ళీ చెప్తున్నా వినండి, మన ద్వారా ఒక వ్యక్తి బాధపడకూడదు, ఒక వ్యక్తి కన్నీరు రాకూడదు. అది చాలా సీరియస్గా చెప్తున్నా మీకు ఈ రాత్రి మాట. మన ద్వారా ఒక వ్యక్తి ఆడకూడదు, మన ద్వారా మన ప్రవర్తన ఒక వ్యక్తికి ఇబ్బంది కలిగించకూడదు. నేను అలా ఉంటే ఆయనకేంటి, నా ఇష్టం, అది తప్పు మాట. బహుశా అలా ఉండకూడదేమో, ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది, ఓకే సరి చేసుకో, అది మంచి మనస్సాక్షి. దాన్ని అంటారు మారు మనసు. మనం ఒకరికి ఇబ్బందికరంగా ఉండకూడదు, ఒకరు కూడా సంతోష పెట్టాలి, వాళ్ళని సంతోష పెట్టాలి, ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాలి. మరి ముఖ్యంగా నీకు రక్షణ కలిగించి భూమి మీదకి వచ్చి ఆయన్ని సంతోష పెట్టాలి, ప్రభుని సంతోష పెట్టాలి. ప్రభునే మనం ఆనందింపజేయాలండి. ప్రభా నన్ను బట్టి నువ్వు సంతోషపడయ్యా, నా వస్త్రదాన్ని బట్టి, నా మాటను బట్టి, నా ప్రవర్తన బట్టి, నన్ను బట్టి మీరుకి మహిమ కలుగును గాక. ఆమేన్. నన్ను బట్టి ఏ మనిషి ప్రభు నేను దుఃఖం కలిగించకూడదు. నన్ను బట్టి నేను అవతల వ్యక్తిని బట్టి కానీ, నా వ్యక్తిత్వాన్ని బట్టి కానీ ఏ వ్యక్తి నేను దుఃఖ పెట్టకూడదు ప్రభు, నేను సంతోష పెట్టాలి. హల్లెలూయా.
ఆనంద పెట్టాలి. ఆ పాస్టర్గా ఆ దైవజం గురించి ఇచ్చిన సాక్ష్యం అండి అది. ఆ దైవజులు ఉంటే మాకు దీవెనండి, ఆయన లేకపోతే మేము లేవండి అన్నారంటే. రోడ్లు వేయటానికంటండి, రోడ్లు వేయటానికంటే ఆ పాస్టర్ గారు పిఠాపురంలో ప్రార్థన చేశారంటండి. ఎంతో మందిని అడిగారంటండి, వేయలేదంటండి. కానీ ఆ పాస్టర్ గారు అంటే ప్రార్థన చేశారండి. 3.5 సంవత్సరాలు చేశారంటండి ప్రార్థన. 4వ సంవత్సరం కల్లా మంచి హైవే రోడ్ వేసేసారండి. హల్లెలూయా, హల్లెలూయా. నాయకులు అంటున్నారంటే, అక్కడ ఉంటున్న నాయకులు, పాస్టర్ గారండి ఈ రోడ్డు వేయించింది ప్రజల కోసం కాదండి, మీకోసమేనండి అంటున్నారంట. హల్లెలూయా, మీకోసమే రోడ్డు వేయించామంటున్నారంట. చూడండి, ఆ దేవజనుడు పుట్టిన ద్వారా గ్రామానికే సంతోషం కాదు, అక్కడున్న సంఘానికే సంతోషం కాదు, అక్కడ ఉన్న మన విజయవాడ కూడా వస్తూ ఉంటారు ఆ దైవజనులు, ఎంతో సంతోషం అండి. నిన్ను ద్వారా నేను చూడంగానే సంతోషం రావాలి ప్రజలు. నువ్వు రాగానే పక్కెళ్ళిపోకూడదు. మనుషులు వచ్చాడండి నా వెళ్ళిపోవటమే. కొంతమంది సీట్లు ఖాళీ అయిపోతాయి, అలా ఉండకూడదు. చూసి ఏంటి పిల్లోడు పొద్దాకల, ఏంటి అమ్మాయి పొద్దా అనుకోండి. అమ్మో, భక్తి కలిగిన వ్యక్తి అండి. ఎలీషా అన్నాడట, షునేమీరాలతో నేను అందే ఆ మాట, మా ఇంటికి వచ్చుచూ పోచున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు అటండి. మా ఇంటికి వస్తున్నా వెళ్తున్నావు, నీలో భక్తి ఉందని చెప్పుకోవాలండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మీకు ఒకటి ఈ రాత్రి నేను తెలియజేసేది చాలా ఉన్నాయి కనుక టైం లేదు కానీ నేను చెప్తున్నాను. నీ పుట్టు ద్వారా ప్రభు సంతోషపడాలి. మరి ముఖ్యంగా చెప్పే మాట ఏంటి తెలుసా? యోధాను బట్టి ప్రభు ఏడుస్తున్నాడు, యోధాను బట్టి ప్రభు దుఃఖపడుతున్నాడు, యోధా చేసిన ప్రవర్తన బట్టి, యోధా ఏది ప్రభుని అప్పగించేశాడు, దాన్ని బట్టి ప్రభు ఎంతో నిరుత్సాహం చెందిపోయి అసలు ఆ వ్యక్తి పుట్టకపోవడమే మేలు, ఎందుకు పుట్టామంటున్నాడు. ప్రభువా, నా పుట్టుక ద్వారా, నా భక్తి ద్వారా, నా క్రియల ద్వారా నిన్ను సంతోషపెట్టే కృప నాకు ఇమ్మని లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన వాక్యం ప్రభు దీవించుదురుగాక. ఆమేన్.